మా తల్లిదండ్రులు అనుకున్నారు, ఎందుకు పుట్టాడు ఆయన? ఈ తల్లిదండ్రులు ఎంతో బాధపడ్డారు, ఎంతో ఏడ్చారు. అయ్యో ఎంతో ఏడ్చారు తల్లిదండ్రులు. ఈయన కన్న తర్వాత నన్ను అవమానాలు వచ్చాయి. చిన్నప్పుడు బాగానే ఉన్నాడు, బాగానే చదివాడు, ఫ్రెండ్స్ సహవాసాలు పెట్టాడు, త్రాగుడికి అలవాటు అయిపోయాడు, స్త్రీలంతా తిరుగుతున్నాడు, ప్యాకెట్లు బానిస అయిపోయాడు, కోడి పందాలు వెళుతున్నాడు, బెట్టింగ్ ఆడుతున్నాడు. ఇంకంతే లైఫ్ అయిపోయింది. ఎందుకు పుట్టాడు? ఉన్నది ఒకే ఒక్క కుమారుడు, చెల్లి లేదు, ఒక్కడేది తమ్ముడు లేదు, ఒక్కడే కొడుకు. ఎంత గారవంగా పెరుగుంటాడు, చాలా గారవంగా పెరిగాడు. డబ్బులు పంపిస్తుంది, ఇష్టానుసారంగా కూర్చోబెట్టారు. తల్లిదండ్రులు ఎంతో ఏడ్చారు. ఈరోజు కూడా తల్లిదండ్రులు ఏడ్పించే వారికి చాలా మంది అటువంటి పాప క్రియలు ఏం చేసేవాడన్న, విచార క్రియలు పాల్గొనేవాడు, ప్యాకెట్లు ఆడేవాడు, ఇష్టానుసారంగా త్రాగు తాగేవాడు, ఎక్కువగా భయంకరంగా త్రాగు తాగేవాడు. అలా ఉంటున్నాడు కదా, పెళ్లి చేస్తే సెట్ అయిపోతాడని పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన తర్వాత అదే వారి త్రాగుడు మానలా, ప్యాకెట్లు మానలా, గట్టిగా మానలా. ఇప్పుడు భార్య ప్రార్థన చేసింది, ఇప్పుడు నా భర్తలా ఉన్నాడు, నా భర్తను మార్చావా, నా భర్తకి రక్షణ ఇచ్చావా, నేను క్రైస్తవ కుటుంబంలోకి వచ్చాను అని ఇక్కడ ఎంతో మంది స్త్రీలు కూడా వారి భర్తల కోసం బాధపడుతున్న వారు ఈ స్థలంలో ఉన్నారు. ప్రార్థన చేయ, ఈ రోజు నీ భర్త కోసం దేవుడు నీ భర్తని అద్భుతముగా విడిపించబోతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగు. రామగోతులు మారబోతున్నారు, మద్యం తాగేవారు మారబోతున్నారు, జోదానికి అలవాటు అయిపోయే వారు మారబోతున్నారు. దేవుడు వారిని పట్టుకోబోతున్నాడు. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే సేవకులు కూడా లేకపోతున్నారు. ఈ గ్రామంలో నుండి దేవుడు సేవకులు కూడా ఎన్నుకోబోతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అంటే అటువంటి వ్యక్తి కోసం ప్రార్థిస్తుంది, భార్య ప్రార్థిస్తుంది, కుటుంబం ప్రార్థిస్తుంది. వెళ్తున్నాడు అక్కడికి కుమారుడు పుట్టాడు. సంవత్సరానికి 2వ నెల దేవుడి దగ్గరికి వెళ్తాడు, కానీ దర్శనాలు, ప్రవచనాలు, దేవుడు మాట్లాడతాడని నమ్మడం. ఒక రోజు భయంకరంగా ఉంది, కుమారుడికి వెళ్ళాడు. వెళ్తే ప్రార్థన చేసుకుంటే పాస్టర్ గారు ఒక మాట చెప్తారు, నువ్వు చేసిన పాపం వల్ల నీ కుమారుడికి వచ్చిందని నీ భార్య ఉండగా వేరే స్త్రీతో ఏమో మాట్లాడుతున్నావు. ఖండించారు, హెచ్చరించారుగా. ఆ మాటకి గొప్ప కోల్పోయాడు యవనస్తుడు. తన కళ్ళ ముందు కుమారుడు అమలాడిపోతున్నాడు. ఆ మాట పట్టుకున్నాడు, నా వల్ల, నేను చేసిన పాపం వల్ల ఏంటి ఈ బిడ్డ పడైపోవడమా, నేను చేసిన పాపానికి శిక్ష ఈ కుమారుడు అనుభవించమా, అది తగదు. అవుతే నేనే శిక్ష అనుభవించాలని యవనస్తుడు అనుకున్నాడు. బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. మరి దీనికి పరిష్కారం ఏంటమ్మా అని అడిగాడు. నీ పాపం అని ఒప్పుకో, నేను పాపం చేశాను ఒప్పుకో, దేవుడిని అడుగు, ఏడు, కన్నీళ్లు పట్టుకో, పాదాలను తడుకో చెప్పినప్పుడు, ఆ పాస్టర్ గారు చెప్పినప్పుడు నిజంగా ఆ యవనస్తుడిలో వెంటనే మార్పు వచ్చింది. హాస్పిటల్కి తీసుకెళ్ళారు, భీమవరం దగ్గర ఆ వర్మపట్నం ఉంటారు కదండి, గాయత్రి హాస్పిటల్లో పెట్టారు. సీరియస్ గా ఉంది, ఊపిరితిత్తుల్లో హార్ట్లో 2 హోల్స్ ఉన్నాయి. 2వ నెల బాబు, హార్ట్లో 2 హోల్స్ ఉన్నాయి. ఈ ఊపిరితిత్తుల్లో మొత్తం కమ్మం పట్టేసింది. చాలా సీరియస్, 50-50 ఛాన్సులు ఉన్నారు. అయితే ఇప్పుడు వెళ్ళి ఆ 7 బిల్డింగ్ పైకి కడుగుతున్నాడు, నా బిడ్డను బ్రతికించు, నా బిడ్డను బ్రతికిస్తే నేను నీ సాక్షిగా ఉండిపోతాను. నాకు ఈ పాపం వద్దు ప్రభా, ఈ లోకం వద్దు ప్రభా, ఈ పేట వద్దు ప్రభా, ఈ జోదం వద్దు ప్రభా, ఈ కోటి పొందలు వద్దు ప్రభా. చెప్పాడు 14-15 పదాలు వస్తాయి కదా. ఇక్కడ ఉన్నవారు ఉంటారు, జాగ్రత్త సుమా, ఈ రాత్రి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఉన్నవారు మీరు అక్కడ ఉండకూడదు. వెళ్తా వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఇక్కడ, కోడి పందాలంటే తెచ్చగలిగిన వారు కూడా ఉన్నారు ఇక్కడ. జాగ్రత్త. ఈరోజు నీ ఆశలను చంపుకోవాల్సిందే, నీ కోరికలను చంపుకోవాల్సిందే. ప్యాకెట్ మానేస్తానన్నాడు, కోడి పందాలు మానేస్తానన్నాడు, నీకు సాక్షిగా ఉంటాను, నా భార్యని ప్రేమిస్తానన్నాడు. అడుగుతున్నాడు, కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు, ఉపవాసం ఉన్నాడు. నుంచి 14 రోజులు హాస్పిటల్లో ఉన్నారు. ఒక రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు, ప్రభా బిడ్డను బ్రతికించేయాలి. ఉపవాసం ఉండి మంగళవారం ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఎందుకంటే బుధవారం లేక ఆ రిపోర్ట్ సరిగ్గా రాకపోతే చెప్పలేమన్నా. ప్రార్థన చేశాడు, భార్య భర్తలు ఇద్దరు ప్రార్థన చేస్తాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. బుధవారం వెళ్ళి రిపోర్ట్ పట్టుకెళ్ళి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ గారి దగ్గరికి పట్టుకెళ్ళిన తర్వాత డాక్టర్ గారు అన్నారు, నీ కుమారికి ఏ ప్రమాదం లేదన్నారు. చెప్పండి, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన
ఎవరినైనా మారుస్తుంది. ఈరోజు ప్రార్థన తక్కువ నీకు, ప్రార్థన విడిచిపెట్టుకు బిడ్డ, కుమార్తె ప్రార్థన విడిచిపెట్టకు. ఆ రోజు ఆ యవనస్తుడు మారడానికి తన బిడ్డ కారణమయ్యాడు. తన బిడ్డ ముఖాన్ని చూశాడు, 2 నెలల బాబుని చూశాడు.